సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. ఐలాపూర్లోని సర్వే నెంబర్ 1 నుంచి 220 వరకు గల సుమారు 1265 ఎకరాలకు పైగా వివాదాస్పద భూముల రక్షణకు హైడ్రా రంగంలోకి దిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున హైడ్రా అధికారులు, సిబ్బంది ఐలాపూర్కు చేరుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఐలాపూర్లోని ప్రభుత్వ ఇనాం భూములపై వివిధ కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. అయితే అక్రమంగా ఈ భూముల్లో కొందరు నిర్మాణాలు చేపడుతున్నారని హైడ్రాను ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతంలో ఐలాపూర్లో పర్యటించారు. ఆక్రమణల ఆరోపణలపై హైడ్రా విచారణ జరిపి తాజాగా ఈ భూముల రక్షణకు చర్యలు చేపట్టింది. ఐలాపూర్లో క్రిస్టల్ డెవలపర్స్ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్న 45 కుటుంబాలను ఖాళీ చేయిస్తున్నారు. అలాగే ఖాళీగా ఉన్న స్థలాలకు ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐలాపూర్ భూములను ఈ నెల 8న మందకృష్ణ మాదిగ హైకోర్టు న్యాయవాది ముఖ్యం పరిశీలించారు. కోర్టు కేసుల్లో ఉన్న భూముల జోలికి హైడ్రా వెళ్లొద్దని మందకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పరశురాం సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి? ఈ రోజు సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఐలాపూర్ లో ఈ రోజు తెల్లవారుజాము నుంచే హైడ్రా అధికారులు రావడం జరిగింది. అయితే హైడ్రా సంబంధించి గతంలో కొంత ఐలాపూర్ సంబంధించి గత కొన్నేళ్లుగా కూడా ఆడ వివాదాస్పద భూములు దాదాపుగా 1300 ఎకరాల వరకు ఉన్నాయి. గత 45 సంవత్సరాల నుంచి కూడా అవన్నీ వివిధ కోర్టుల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే కోర్టుల్లో కేసులు కొనసాగుతుండగానే ఏదైతే పొరుగులు ఉన్నటువంటి కిష్టారెడ్డిపేట సర్వే నెంబర్లు వేసి ఇక్కడ ఉన్నటువంటి భూముల్లో ఇల్లు నిర్మించి విక్రయిస్తున్నారని చెప్పి హైడ్రాకు గతంలో భారీగా ఫిర్యాదు వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పలుమార్లు హైడ్రా అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ అక్రమ నిర్మాణాలు వచ్చినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే ఆ భూముల రక్షణకు సంబంధించి ఈ రోజు హైడ్రా చర్యలు చేపట్టింది. ఏవైతే 1200 ఎకరాల్లో ఇప్పటికే కొంత నిర్మాణాలు కాగా మిగిలిన భూమిని ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్ వేసి కాపాడే చర్యలు చేపట్టింది. అయితే ఇందుకు సంబంధించి హైడ్రా అధికారులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భారీగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఒక అపార్ట్మెంట్ ఉంది, దాదాపుగా 45 కుటుంబాలు అద్దెకుంటున్నటువంటి అపార్ట్మెంట్ ను కూడా ఖాళీ చేయించడం జరిగింది. ఆ ప్రహారీ గోడను కూడా కూల్చివేయడం జరిగింది. అదేవిధంగా మరో వ్యక్తికి చెందినటువంటి గెస్ట్ హౌస్ సంబంధించి ఆ ప్రహారీ గోడను కూడా కూల్చివేయడం జరిగింది. అయితే ఈ భూ వివాదం కొనసాగుతుండగానే మరోవైపు అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పి హైడ్రా నిర్ధారించిన నేపథ్యంలో గత 3 రోజుల క్రితం కూడా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కూడా అక్కడ పర్యటించడం జరిగింది. కొంతమంది స్థానికులతో కూడా ఆయన మాట్లాడి భరోసా ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే హైకోర్టు కేసుల్లో వివిధ కోర్టుల్లో కొనసాగుతున్నటువంటి కోర్టు కేసులను మినహాయించి వాటి జోలికి రావద్దని ఆయన కోరడం కూడా జరిగింది. ప్రస్తుతం అక్కడ కొంత కూల్చివేతలు అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది.